అమ్మా 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 ఏంటే దొంగడు వచ్చాడమ్మా. నాన్న బెడ్రూమ్ వైపు వెళ్ళాడు. పాపం వాడి కర్మ. మీ నాన్న నోటికి దొరికిపోయి పిచ్చోడ ఆసుపత్రి కన్నా పోతాడు, లేదా బతుకు మీద వైరాగ్యం కలిగి సన్యాసంలోనే కలుస్తాడు. నువ్వు పడుకోమ్మా. ఓకే. నా ఇంటికే దొంగతనానికి వస్తావా? ఎంత ధైర్యం రా నీకు? అందరూ ఇలాంటి ఎలా అండి, ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని గెటన్ అయిపోతున్నాను. పోలీసులతో మాత్రం చెప్పకండి. పోలీసులతో చెప్పలేరా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పు. మిడ్ నైట్ క్వశ్చన్ ఏంటంటే? లేకపోతే పోలీసులు చెప్తాను. అయ్యి బాబు వద్దులండి, క్వశ్చన్లు అడగండి. అలా రా దారికి. దీన్ని ఏమంటారు? ఇదో ప్రశ్న, దీనికి సమాధానం. దీన్ని గోడ అంటారు. కరెక్ట్. వస్తాను. ఇది ఏం పని చేస్తుంది? ఇదేం పని చేస్తుందండి? కనీసం కథలను కూడా కథలదా? బాగా ఆలోచించుకుని చెప్పు. కొంచెం తేడాగా ఉన్నాడేంటి? గోడ రెండు గదుల్ని వేరు చేయును. చాలా బాగా చెప్పావు. వస్తానండి. ఆగు. అదే పని తడిక కూడా చేస్తది కదా? చేస్తది. అప్పుడు మరి దీన్ని తడిక అని ఎందుకు పిలవకూడదు? దీన్ని తడికని ఎలా అంటామండి? ఇది గోడ అండి. కాదు, తడిక అంట. ఇది గోడ. తడిక. పెద్దవారు మీరు చెప్పిందే కరెక్ట్. దీన్ని తడికనే అందాం. ఈ తడిక్కున్న తలుపు ఒకసారి తీస్తే నేను వెళ్ళిపోతాను. వెరీ గుడ్. కానీ ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పి. ఇంకా క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ రా. కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి. ఓకే. ఆ గొలుసు ఉంగరాలు ఎలాగి? ఎందుకు? క్వశ్చన్ కి సమాధానం నువ్వు చెప్పేస్తే నీకు ఇచ్చేస్తాను. చెప్పలేదు అనుకో నేను ఉంచుకుంటాను. ముందు మీరు క్వశ్చన్ అడగండి, నాకు సమాధానం తెలుసు అనిపిస్తే అప్పుడు నేను ఇస్తాను. అంతేనా? అంతేనా? నువ్వు ఎవరు? ఇదో ప్రశ్న, సమాధానం నువ్వు ఎవరు. తీసుకోండి ఉంగరాలు కూడా. ఇగో పర్స్ కూడా కావాలా? ఇది కూడా తీసుకోండి. రండి, అలా కూర్చొని రిలాక్స్ గా మాట్లాడుకుందాం. ఇది క్వశ్చన్ ఒక్కసారి రిపీట్ చేసుకోండి. వెరీ సింపుల్ రా. నువ్వు ఎవరు? నేను దొంగని. పర్స్ ఇచ్చి వెళ్ళిపోతాను. నువ్వు దొంగవా, పోలీసువా, ఇన్స్పెక్టర్వా, లాయర్వా అని కదా నేను అడిగేది. నువ్వెవరు? నేను సునీల్. నువ్వు సునీల్వా, సచిన్ టెండూల్కర్వా, గవాస్కర్వా అని కాదురా నేను అడిగేది. నువ్వెవరు? అయ్య బాబోయ్, నేను మనిషిని. నువ్వు మనిషివా, పశువువా, పిట్టవా, పిట్ట రెట్టవా అని కాదురా నేను అడుగుతున్నది. నువ్వెవరు? ఇలా ఉందండి క్వశ్చన్. నేను ప్రాణిని. నువ్వు ప్రాణివా, రాయువా, రప్పవా, చెత్తవా అని నేను అడగట్లేదా? నువ్వెవరు? చిన్నపిల్ల చేసి ఈజీ క్వశ్చన్ అని చెప్పి టఫ్ క్వశ్చన్ అడిగేస్తావా? ఈ నాయ కూడా కాదు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్నాను నేను. ఎవరు? ఈ తడికి తలుపులు 24 గంటలు నీ కోసం తెరిచే ఉంటాయి. నువ్వు ఎప్పుడొచ్చి సమాధానం చెప్తే అప్పుడే నీ నగలు పట్టుకెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళు. కూరగాయలండి. అయ్యగారు నమస్కారం అండి. పొద్దున్నే వచ్చే ఫ్రెష్ గా ఉన్నాయి వంకాయలు తీసుకోండి. ఇటు వంకాయలని నువ్వు పేరెట్టావా? నేను ఎట్లేదండి, అందరూ వంకాయలని అంటారు. ఏం చేసుకుంటారు వీటిని? కూర వండుకొచ్చాడు, పులుసెట్టుకు వచ్చాడు. ఏంటి? బెండకాయలండి. వీటికి బెండకాయలని నువ్వు పేరెట్టావా? ఎందుకు ఎడతానండి, అందరూ బెండకాయలని అంటారు. వీటిని ఏం చేసుకుంటారు? కూర వండుకొచ్చాడు, పులుసెట్టుకు వచ్చాడు. ఇప్పుడు వీటిని బెండకాయలని వీటిని వంకాయలని ఎందుకు అనకూడదు? పొద్దున్నే పాలడు పేపరుడు ఆ వీధిలోకి వెళ్ళొద్దని చెప్పిన వినకుండా వచ్చాను. నేను వెళ్ళొస్తానండి. కాదు, నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పి వెళ్ళిపోరా. మీరు ఎటువంటి ప్రశ్న అడిగినా సరే నేను ఈజీగా సమాధానం చెప్పేస్తాను. అడుక్కోండి. అడగనా? అడగండి. నువ్వు ఎవరు? అదో ప్రశ్నే. నేను ఎవరు? కూరగాయలు అమ్మేవాడిని. నువ్వు కూరగాయలు అమ్మేవాడువా, ఆకుకూరలు అమ్మేవాడువా, తట్ల అమ్మేవాడువా, బొట్లు అమ్మేవాడువా, బట్టలు అమ్మేవాడువా, గాజులు అమ్మేవాడువా అని నేను అడగట్లేదురా. అర్థం చేసుకో, నువ్వెవరు? నేను మగాడినండి. నువ్వు మగాడివా, ఆడదానివా, ఆడా మగా కానీ మూడో టైప్ ఉంటుంది, ఆడివా అని నేను అడగట్లేదురా. అర్థం చేసుకుని చెప్పు, నువ్వెవరు? నేనండి బుద్ధి లేని ఎదవనండి. నువ్వు బుద్ధి లేని ఎదవ్వా, గడ్డి తినే ఎదవ్వా, కొండకూర ఎదవ్వా, దిక్కుమాలి ఎదవ్వా, చండాల పెదవా. ఒక్కసారి కారు దిగిరండి బాబు, మీ దండం పెడతాను. ఎవడో నా బుర్ర తినేస్తాడు. అయ్యి బాబాయ్, అయ్యగారు రండి, అయ్యగారు రండి, అయ్యగారు నమస్కారం. నమస్తే. రే, ఈ క్వశ్చన్ ఆన్సర్ నువ్వు మెల్లిగా ఆలోచించుకురా. వస్తానండి. ఏమైంది? ఏం లేదండి అయ్యగారు. అయ్యగారు మా సెల్లాకి మంది